సో షాపింగ్ నుంచి అయితే ఇంటికి వచ్చేసాము. ఇప్పుడు నేను ఏమేమి కొన్నానో అవన్నీ అయితే మీకు చూపిస్తాను. ఈ గ్లాస్ బౌల్స్ 2 సేమ్ సైజ్ ఉన్నాయి. ఈ బౌల్స్ 2 డిష్ అవుట్ చేయడానికి యూజ్ అవుతాయి. దీని ఉంటుంది అండ్ ఇవి మైక్రోవేవ్ సేఫ్ అండ్ డిష్ వాషర్ సేఫ్ అనమాట. వచ్చేసి పౌడర్ అనమాట. ఆఫ్టర్ మేకప్ స్వెట్ అది రాకుండా మన అండర్ ఐ ఏమన్నా డార్క్ స్పాట్స్ ఉన్నా కూడా కన్సీల్ చేయడానికి చాలా బాగుంటుంది. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అండ్ ఈ వీడియోలో ఫస్ట్ అయితే నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. సో ఇవాళ వచ్చేసి సాటర్డే. ఇప్పుడు మార్నింగ్ వచ్చేసి 9:30 అవుతుంది. మేమందరం అయితే బ్రేక్ఫాస్ట్ చేసి రెడీ అయిపోయాము. ఇవాళ బయటకు వెళ్ళే పనులు ఉన్నాయి, కొంచెం షాపింగ్ అండ్ పిల్లలకి హెయిర్ కట్, వ్యాక్సినేషన్స్ అన్నీ ఉన్నాయి. డే అంతా ఎలా ఉందో చూపిస్తాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మేమైతే వ్యాక్సినేషన్స్కి స్టార్ట్ అయిపోయాము క్లినిక్ దగ్గరికి వెళ్ళడానికి. ఇక్కడ వీళ్ళిద్దరూ మీ అందరికీ హాయ్ చెప్తున్నారు. సో క్లినిక్ అయితే రీచ్ అయిపోయాము. ఇది మా ఇంటి దగ్గరలోనే 5 minutesలో ఉంటుంది. అండ్ ఇవన్నీ కూడా NHSలో కవర్ అయిపోతుంది అనమాట. బిలో 5 అండ్ ఓల్డ్ ఏజర్స్కి అబోవ్ 60 వాళ్ళకి వ్యాక్సినేషన్స్ అనేవి ఫ్రీ ఉంటాయి. వాళ్ళే మనకి లెటర్ పంపిస్తారు ఇంటికి, ఇట్లా వ్యాక్సినేషన్ జరుగుతుంది రండి అని. వీటికి అపాయింట్మెంట్ ఏమీ అవసరం లేదు. ఇక్కడైతే అయాన్ష్కి ఇంజెక్షన్స్ చేయించుకోవడం చాలా ఇష్టము. బట్ ఇక్కడ నాసిల్ స్ప్రే వేస్తున్నారనమాట. ఇంజెక్షన్స్కి అయితే అస్సలు ఏడవడు, హ్యాపీ చేయించుకుంటాడు. అది నాసిల్ స్ప్రే అయ్యేసరికి కొంచెం కై నరిచాడు కానీ బట్ వేయించుకున్నాడు. ఏడవడం అయితే ఏం ఏడవలేదు. సో ఇక్కడ నర్సులు కూడా చాలా పేషెన్స్తో చాలా బాగా హ్యాండిల్ చేస్తారు కిడ్స్ని అండ్ నవ్వుతూ ఉంటారనమాట వెల్కమింగ్గా. సో వ్యాక్సినేషన్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి మాల్కి అయితే వెళ్తాము. కొంచెం మాల్లో షాపింగ్ అది ఉంది. ఆ షాపింగ్ చేసుకొని తర్వాత అయితే వీళ్ళ హెయిర్ కట్కి అయితే వెళ్తారు. అండ్ ఇక్కడ ముసలి వాళ్ళకి కూడా చాలా బాగా ట్రీట్ చేస్తారు. ఓల్డ్ ఏజ్ పీపుల్కి కూడా వాళ్ళ ట్రీట్మెంట్ అనేది బాగుంటుంది. ఇక్కడ రాకేష్ అయాన్ష్కి అయితే సీట్ బెల్ట్ పెడుతున్నారు. అయాన్ష్ కంపల్సరీ తన కార్ సీట్లో అయితే కూర్చోవాలి. ఇక్కడ ఇప్పుడు ఫాల్ సీజన్ అయితే స్టార్ట్ అయింది. సన్నీగా ఉంది కానీ చాలా విండీగా ఉంది అండ్ చల్లగా కూడా ఉంది. ఆఫ్టర్నూన్కి అయితే ఇంకా ఎక్కువ. సో జాకెట్స్ అయితే వేసుకోవాల్సి వస్తుంది. బట్ ఫాల్ కలర్స్ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. నాకు వెళ్ళినంత దూరం మీకు మొత్తం ఈ గ్రీనరీ అంతా చూపించాలనిపించింది, అంత బ్యూటిఫుల్గా ఉంది. సో మీరు మీ వీకెండ్ ఎలా స్పెండ్ చేస్తారు, ఎలా ఉంటుంది అనేది కూడా నాకు కామెంట్స్లో కామెంట్ చేసి చెప్పండి. సో నేనైతే వీకెండ్ వస్తుందంటే చాలా ఎక్సైట్ అయిపోతాను. నేను లాస్ట్ 3-4 వీకెండ్స్ నుంచి వీకెండ్స్ కూడా వర్క్ చేస్తున్నాను. ఈ వీకెండ్ కూడా వర్క్ చేయమని అడిగారు కానీ నేను ఇట్లా ఇంక నాకు ఇంట్లో పనులేమీ అవ్వట్లేదు అనమాట. సో ఈ వీకెండ్ అయితే నేను ఆఫ్ తీసుకున్నాను. ఇక్కడైతే మాల్కి రీచ్ అయిపోయాము అండ్ ఎలక్ట్రిక్ కార్స్కి అట్లా సపరేట్గా పార్కింగ్ అయితే ఇస్తారు ఇక్కడ. ఇప్పుడైతే మాల్లోకి వెళ్తున్నాము. మెయిన్ మాల్లోకి వెళ్ళేటప్పుడైతే ఇక్కడ ఓపెన్ మార్కెట్ అని ఉంటుంది. మేము ఉండే ఏరియాలో మిల్టన్ కిన్స్లో మన ఇండియన్ గ్రాసరీస్ అన్నీ దొరుకుతాయి. అలానే మన ఇండియన్ బ్రేక్ఫాస్ట్లు, ఇండియన్ ఫుడ్ అంతా కూడా దొరుకుతుంది. ఇక్కడ పర్టికులర్లీ ఇప్పుడు చూపిస్తున్నది తమిళ్ వాళ్ళదనమాట షాపు. దోశ, ఇడ్లీ ఇవన్నీ చాలా బాగుంటాయి అక్కడ. ఇక్కడ మాల్లోకి రాగానే వీళ్ళిద్దరు అయితే ఆ కార్స్తో కొంతసేపు ఆడారు. అండ్ తర్వాత వేరే షాప్కి వెళ్తుంటే వాళ్ళకి ఇది క్యాండీ మేకర్ అయితే కనిపించింది. ఇదేంటంటే మనం అక్కడ పే చేసిన తర్వాత ఎటువంటి క్యాండీ కావాలి, షేప్ అండ్ కలర్ కూడా చూస్ చేయొచ్చు. మొత్తం ఆ మెషిన్ పైన ఎంత టెంపరేచర్ ఏంటి మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది. కిడ్స్కి కొంచెం ఎక్సైట్మెంట్గా ఉందన్నమాట. అదైతే అక్కడ పే చేసి ఆ క్యాండీ మేకింగ్ అయితే చూస్తున్నారు. మాకు కూడా ఇంట్రెస్టింగ్గానే అనిపించింది టు బీ ఫ్రాంక్. మేము ఇది ఫస్ట్ టైం చేస్తున్నాము. హిమాంష్ వల్ల వేరే దగ్గర ఏదో వీడియోస్లో చూసాడంట.
సో అది కనిపించగానే ఇది ట్రై చేద్దాం అని అడిగాడు. సో ఇప్పుడైతే ఆ స్టిక్ క్యాండీ మేకర్ పైకి వచ్చింది. ఇప్పుడు ఆ క్యాండీ అయితే స్టార్ట్ అవుతుంది ఆ స్టిక్కి. అండ్ ఎంత పెద్దగా వచ్చిందంటే ఇంకా అయిపోతుందంటే అది వస్తూనే ఉంది. సో ఫస్ట్ అయితే వైట్ కలర్, దానిపైన ఇంకొంచెం పింక్ కలర్ ఏదో వచ్చింది, తర్వాత ఎల్లో, మళ్ళీ తర్వాత పింక్, ఒక ఫ్లవర్ షేప్లో అయితే వచ్చింది. వీళ్ళిద్దరూ చాలా ఎక్సైట్ అయిపోయి అయితే చూస్తున్నారు. సో ఇక్కడైతే ఆ క్యాండీ మేకింగ్ అయితే అవుతుంది. చూసారా ఇక్కడ చక్కగా నీట్గా దాంట్లో యూస్ చేసిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, క్యాలరీస్ ఏంటి, కంప్లీట్ ఫుడ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇస్తున్నారు. ఇక్కడ అయాన్ష్ మళ్ళీ వేరే కలర్ అయితే చూస్ చేశాడు, ఎల్లో కలర్ ఏదో. వెంటనే అక్కడ కలర్ చేంజ్ అయ్యి క్యాండీ అయితే ఎల్లో కలర్లో వస్తుంది. ఫైనల్లీ క్యాండీ అయితే బయటకు వచ్చేసింది. చాలా పెద్దగా, చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫ్లవర్ షేప్లో. అండ్ కిడ్స్ అయితే ఫుల్ ఎక్సైటెడ్ అయిపోయారు. దాన్ని రాగానే ఇద్దరు అటాక్ చేసేసారు. సో వాళ్ళైతే హ్యాపీ. ఇంకా మమ్మల్ని నెక్స్ట్ మా పనులు మమ్మల్ని చేసుకొని ఇస్తారు. ఇప్పుడైతే యాపిల్ స్టోర్కి వెళ్తున్నాము. సో 17 Pro Max రిలీజ్ అయింది కదా, అది చూద్దామని చెప్పి వెళ్ళాము. దీనికి ముందు వేరే షాప్లో చూసాము, అక్కడ ప్రైస్ అవన్నీ కనుక్కున్నాము. ఇక్కడ ఎలా ఉంది, యాపిల్ స్టోర్లో ఎలా ఉంది అని చెప్పేసి వెళ్ళి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే తీసుకున్నాము. సో ఆలోచిస్తున్నాం తీసుకోవాలా వద్దా అని చెప్పేసి. తర్వాత ఇంకా కిడ్స్ ఆకలి అంటుంటే 12 అయిపోయింది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వాళ్ళు సరిగా తినలేదనమాట. ఇక్కడ చాయ్ వాలా అని చెప్పేసి యూకేలో చాలా ఫేమస్, మేము ఇంతవరకు ట్రై చేయలేదు. ఇవాళ ఇది ట్రై చేద్దామని ఇక్కడికైతే వచ్చి ఫుడ్ ఆర్డర్ చేసాము. సో చాలా ఆప్షన్స్ ఉన్నాయి, శాండ్విచ్లని, వ్రాప్స్ అండ్ ఆల్సో రైస్ బౌల్స్ ఉన్నాయి. ఇట్లా సమోసా, డిఫరెంట్ చాలా కైండ్స్ ఆఫ్ ఫుడ్ ఉంది. బట్ మేమైతే పూరీ హల్వా అండ్ పూరీ చోలే, నేను హిమాన్ష్ అయితే చికెన్ వ్రాప్స్ తీసుకున్నాము. నాకు టు బీ ఫ్రాంక్ ఫుడ్ అయితే అంత గొప్పగా ఏం లేదు, నాకు నచ్చలేదు అంతా. హిమాన్ష్ కూడా తన వ్రాప్ తినకుండా వదిలేశాడు. అయాన్ష్, రాకేష్ వాళ్ళ పూరీలు అయితే ఫినిష్ చేశారు. బట్ చాలా ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళాము. మేమైతే ఫుడ్తో అంత హ్యాపీ అయితే లేము. ఇక్కడ పిల్లలిద్దరికి ఆ బెలూన్స్ ఇచ్చారనమాట, వాళ్ళిద్దరూ హ్యాపీగా వాటితో ఆడుకున్నారు. సో ఇది అయిపోయిన తర్వాత ఇంకా రాకేష్ వాళ్ళిద్దరికి హెయిర్ కట్కి అయితే వాళ్ళిద్దరిని తీసుకొని వెళ్ళిపోతున్నారు. నేను ఇంకా నా షాపింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఇక్కడ కన్సీలర్ అయితే ట్రై చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ కూడా వీళ్ళు ఎంత పేషెన్స్తో ఉంటారంటే, మనం ఒకటి ట్రై చేస్తామంటే పర్లేదు ఇది కూడా ట్రై చేయండి అని చెప్పేసి వాళ్ళే సజెస్ట్ చేసి మరి చాలా రకాల వేరే బ్రాండ్స్వి మన స్కిన్ టోన్కి మనం ఫుల్లీ సాటిస్ఫై అయ్యే వరకు కూడా కంప్లీట్గా నేను డిఫరెంట్ అయితే ట్రై చేశాను. అండ్ ఫైనల్లీ ఫర్దర్ వీడియోలో చూపిస్తాను నేను తీసుకున్నాను అనేది. సో ఇక్కడ ఫస్ట్ కన్సీలర్ ట్రై చేసి ఒకటైతే తీసుకున్నాను. అండ్ తర్వాత ఇక్కడ నుంచి నెక్స్ట్ ఫౌండేషన్ అండ్ ప్రైమర్ ట్రై చేద్దామని వెళ్ళాను. ఫౌండేషన్ అయితే నార్స్ది ట్రై చేశాను. అది ట్రై చేసినా చాలా లైట్ కవరేజ్ ఇచ్చిందనమాట. తర్వాత నేను ఏం తీసుకున్నానో చూపిస్తాను. కన్సీలరే ఫుల్ కవరేజ్ అండ్ అదే ఫౌండేషన్గా కూడా పనిచేస్తుంది. నేను ఫైనల్లీ అదైతే తీసుకున్నాను. సో ఇవాళ నా పర్చేస్ అయితే నేను ఫుల్లీ హ్యాపీ. నేను తీసుకున్న ప్రొడక్ట్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. సో ఇప్పుడు చూపిస్తాను అనమాట నెక్స్ట్ ఏం తీసుకున్నాను ఏంటి అనేది. ఇక్కడ ఈ షాపింగ్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ ప్రో కుక్ అని చెప్పేసి
ఒక స్టోర్ ఉంది, అందులో ఆఫర్స్ ఏవో నడుస్తున్నాయి అని చెప్తే అక్కడ కొన్ని చూద్దామని వెళ్ళాను. అక్కడ చాలా క్లియరెన్స్ సేల్లో ఉన్నవన్నీ అయితే అయిపోయాయి. లాస్ట్ 2 వీక్స్ నుంచి జరుగుతున్నట్లుంది. ఏవో కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను. షాపింగ్ అంతా అయిపోయి నేను మళ్ళీ రాకేష్ వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. వాళ్ళు వస్తే ఇప్పుడు ఇంటికి వెళ్తాము. ఇప్పుడు టైం వచ్చేసి 1:30 అవుతుంది. షాపింగ్ నుంచి అయితే ఇంటికి వచ్చేసాము. ఇప్పుడు నేను ఏమేమి కొన్నానో అవన్నీ అయితే మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే కిచెన్ ఐటమ్స్ చూపిస్తాను. సో ఇది వచ్చేసి మన టిన్స్ ఓపెనర్ అనమాట. ఇది ఒకటి తీసుకున్నాను. ఇది వచ్చేసి పిజ్జా కట్టర్. ఇంతకుముందు నా దగ్గర ఉంది కానీ బ్లేడ్ అనేది ఓపెన్ ఉండేది. అయాన్ష్తో అది కొంచెం అంత సేఫ్గా ఉండేది కాదు. దీనికి ఇలా క్లోజ్ చేసేది కూడా వచ్చింది. సో ఇది ఒకటి తీసుకున్నాను. సో పాత టాంగ్ని అయాన్ చిరగొట్టాడు అనమాట, అందుకని ఒక టాంగ్ అయితే తీసుకున్నాను. అండ్ ఇవి వచ్చేసి కిచెన్ సింక్లో వేసేవి. ఇవి ఒక 2 అయితే తీసుకున్నాను. సో ప్రో కుక్లోనే ఇవి చిన్న బౌల్స్ కూడా తీసుకున్నాను. ఇవి ఎందుకంటే ఈ మధ్య వంటల వీడియోస్ చేస్తున్నాను కదా, సో ఇంగ్రీడియంట్స్ అన్ని వేసుకోవడానికి యూజ్ అవుతుందని చెప్పేసి ఈ స్మాల్ బౌల్స్ అయితే ఒక 8 బౌల్స్ కూడా తీసుకున్నాను. ఈ గ్లాస్ బౌల్స్ 2 సేమ్ సైజ్ ఉన్నాయి. ఇవి మనం 2 డిష్ అవుట్ చేయడానికి యూజ్ అవుతాయి. దీనికి లిడ్స్ అయితే రాలేదు, బట్ నేను ఫాయిల్తో అట్లా కవర్ చేస్తాను డిష్ అవుట్ చేశాక. ఇవి ఒక 2 ప్యాక్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ 4 ప్యాక్ అనమాట బౌల్స్. ఏమన్నా సలాడ్స్ అట్లా సర్వ్ చేయడానికి అవి చాలా బాగుంటాయి. ఒకటైతే ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. సైజ్ ఇలా ఉంది, ఫినిషింగ్ అది కూడా చాలా నీట్ ఉంది. అండ్ ఇవి మైక్రోవేవ్ సేఫ్ అండ్ డిష్ వాషర్ సేఫ్ అనమాట. ఇవన్నీ నేను ప్రో కుక్ అని చెప్పేసి ఆ షాప్లో తీసుకున్నాను. ఇదైతే కిచెన్ షాపింగ్. కొన్ని బ్యూటీ ప్రొడక్ట్స్ కూడా కొన్నాను అనమాట. ఫస్ట్ది వచ్చేసి ఇది గార్నియర్ క్లెన్సింగ్ వాటర్, మేకప్ రిమూవర్కి యూజ్ అవుద్ది. కంప్లీట్ ఫేస్కి, ఐస్కి అన్నిటికీ యూజ్ చేయొచ్చు దీన్ని. ఈ ప్రోడక్ట్ వచ్చేసి NYXది ప్రైమర్. ఇది ఎస్పెషల్లీ ఫర్ పోర్స్ అనమాట. ఫస్ట్ మేకప్ వేసుకునే ముందు ఈ ప్రైమర్ యూస్ చేసి కనుక మేకప్ వేసుకుంటే మనకి ఒక స్మూత్ ఫినిషింగ్ అయితే వస్తుంది. అండ్ ఇంకోటి వచ్చేసి కూడా ఇది NYX. ఇది పౌడర్. మనం మేకప్ తర్వాత పౌడర్ స్వెట్ రాకుండా యూస్ చేయొచ్చు. అండ్ నార్మల్గా ఫౌండేషన్ లేకుండా ఎప్పుడైనా సింపుల్గా కావాలంటే జస్ట్ ఈ పౌడర్ కూడా యూస్ చేయొచ్చు. అది కూడా NYX నుంచి తీసుకున్నాను. ఇది వచ్చేసి మెబ్లిన్ ఫిట్ మీ అనమాట. ఇది నాకు చాలా బాగా నచ్చుతుంది. నేను ఎప్పటి నుంచో ఇది యూస్ చేస్తున్నాను. డైలీ యూస్కి మనకి ఎక్కువ మేకప్ అవసరం లేదన్నప్పుడు ఈ ఫిట్ మీది చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి కన్సీలర్. మనకి అండర్ ఐ దగ్గర కానీ డార్క్ స్పాట్స్ ఏమన్నా ఉన్నా కన్సీల్ చేయడానికి యూస్ చేస్తాను. ఇది 1 షేడ్ మనకంటే డార్కర్ షేడ్ తీసుకుంటే బెటర్ మనవి అన్ని కవర్ చేయడానికి. అండ్ ఇది కూడా ప్రైమరే, బట్ ఇది వేరే కంపెనీ నుంచి, రెవల్యూషన్ అనే కంపెనీ నుంచి అనమాట. ఇది క్రీమ్ బేస్డ్ ప్రైమర్. ఇది కంప్లీట్లీ పోర్స్కి యూజ్ అవుతుంది. ఇది ఫుల్ ఫేస్కి యూజ్ చేయొచ్చు. ఇది కూడా బిఫోర్ మనం మేకప్ స్టార్ట్ చేసాము ప్రైమర్ పెట్టుకుంటే చాలా స్మూత్ ఫినిషింగ్ వస్తుంది. అండ్ ఇదైతే నాకు ఇవాళ ట్రై చేసినప్పుడు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇది ఫుల్ కవరేజ్ కన్సీలర్, బట్ ఇది యూస్ చేసినప్పుడు ఇది కొంచెం షైన్ ఉంది అండ్ ఆల్సో కంప్లీట్ కవరేజ్ ఇస్తుంది. చాలా అంటే చాలా బాగుంది. ఇది టూ ఫేస్డ్ కంపెనీ నుంచి. ఎవరైనా సరే కన్సీలర్ అండ్ ఫౌండేషన్ కోసం 2-in-1 చూస్తుంటే మస్ట్ బై ప్రోడక్ట్ ఇది. నాకు కొన్నప్పుడే చాలా బాగా నచ్చింది నేను ట్రై చేసినప్పుడు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా రెడీ అయ్యేటప్పుడు ఈ ప్రోడక్ట్స్ యూస్ చేస్తూ నేను గెట్ రెడీ విత్ మీ కూడా చేసి ఒక షార్ట్ అయితే చేస్తాను. అండ్ ఇది ఫెన్నీ బ్యూటీ నుండి. ఇది వచ్చేసి ప్రైమర్ అనమాట. ఇది కూడా నేను ప్రైమర్ 3 ట్రై చేశాను. ఫెన్నీ బ్యూటీది ఒకటి, ఇంకోటి మ్యాక్ది ట్రై చేశాను, అండ్ ఇంకోటి ఎస్టీ లాడర్ది కూడా ట్రై చేశాను. బట్ నాకు ఇదైతే చాలా బాగా నచ్చింది. చాలా లైట్ ఉంది అండ్ ఒక షిమ్మరీ లుక్ ఉందనమాట. మనకి గ్లాస్ ఫినిష్ ఇస్తుంది. ఈ ప్రైమర్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇది వచ్చేసి ఇది ఫుడ్ అనమాట, మాస్క్ లాగా. మనకి ఏమన్నా పాదాలు పగిలినా అట్లా ఉన్నా కూడా బాగా పనిచేస్తానుంది. ఇంతకు ముందు అయితే నేను సేమ్ కంపెనీది ఫుడ్ క్రీమ్ యూస్ చేశాను.
ఇది ఒకసారి ట్రై చేద్దామని ఇది కూడా అయితే తీసుకున్నాను. సో ఇవాళ అయితే నేను ఈ షాపింగ్ చేశాను. ఈ అన్ని ప్రొడక్ట్స్ కూడా నేను గెట్ రెడీ విత్ మీ చేసేటప్పుడు ప్రతిదీ నేను యూస్ చేసి ఫుల్ రివ్యూ అయితే అప్పుడు ఇస్తాను. సో ఇవాళ మార్నింగ్ అయితే వీళ్ళని వ్యాక్సినేషన్ తర్వాత హెయిర్ కట్స్ తీసుకెళ్ళానని చెప్పాను కదా, ఇద్దరికి ఇలా డిప్ప కొట్టింగ్ అయితే కొట్టించారు రాకేష్. సో మార్నింగ్ నన్ను మాల్లో డ్రాప్ చేసిన తర్వాత వీళ్ళిద్దరిని తీసుకొని రాకేష్ హెయిర్ కట్కి వెళ్ళి హెయిర్ కట్ చేయించుకొని వచ్చారు. సో ఇది ఇవాళ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు స్టే పాజిటివ్ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Bye.